మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన రామారావు పదవి విరమణ చేయడంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తోటి ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ రామారావును శాలువాలతో సన్మానించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించిన రామారావును అభినందించారు. ఉద్యోగరీత్యా పదవి విరమణ సహజమని, ఉద్యోగం చేసిన చోట ప్రజలకు అందించిన సేవలు చిరకాలంగా ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన రామారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళ బ్రదరే అని తెలిసింది. సుమారు నేను ఇక్కడికి వచ్చిన అంటే తూప్రాన్లో నాకు అతనికి ఉన్న సంబంధం ఇంచుమించు 15 ఏళ్ళ సంబంధం. కానీ ఒక మంచి వ్యక్తి, నిజంగా రాముడు ఎట్లా ఉంటాడో, రాముడు అంటే రాముడి పేరు సార్థకం చేసుకుంటూ ఎవరు తెరువు పోవడం కానీ ఎక్కడ కానీ అన్ని పనులు సక్రమంగా చేసి విధి నిర్వహణలో ఎలాంటి మెమోస్ తీసుకోకుండా సక్రమంగా చేసి పేరు ప్రఖ్యాతం తెచ్చుకొని తర్వాత అలాగే వివిధ గ్రామాలలో వివిధ మండలాలలో గ్రామ రెవెన్యూ అధికారి వర్గాల నుంచి మొదలు పెడితే తూప్రాన్ మండలంలో దుప్పిరెడ్డిపల్లి, మనోహరాబాదు దాన్ని చేసుకుంటూ తర్వాత చేగుంట మండలంలో ఇష్టాపూరు, పులిమామిడి అవి చేసి తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఆర్ఓలను జీపీఓలుగా చేస్తే కొంత జూనియర్ అసిస్టెంట్గా చేశారు. అందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్గా మనోహరాబాద్కు పోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ మనోహరాబాద్ కాకుండా ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వస్తే ఏమైందంటే దూరం అవుతున్నామనే ఉద్దేశం సార్ రిక్వెస్ట్ చేసుకుంటే డిప్యూటేషన్ సీఓ గారి డిప్యూటేషన్ అడిగితే మనోహరాబాద్కు పోయిండు. ఇంకో నిన్న లాస్ట్ రోజు రిలీవ్ చేయడం జరిగింది. యాక్చువల్గా పెద్దగా చేద్దాం అనుకున్నాం కానీ నిన్న కలెక్టర్ గారు జాయిన్ అవ్వడము, అక్కడ రిలీవింగ్ కలెక్టర్ గారు ఉండడం వల్ల సమయాభావం వల్ల మేడం గారు ఎవరు రాలేకపోయిండ్రు. కానీ ఉద్యోగ ధర్మంలో విధిలో భాగంగా ఏంటంటే జాయిన్ అయినప్పుడే మన రిటైర్మెంట్ డేట్ అనేది కంపల్సరీ ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు 58 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 61 కాదు. కాబట్టి ఈ రోజుతో ఆయనకు 61 నుండి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంలో వారి కుటుంబానికి అందరూ ఆరోగ్యాలతో ఉండి మంచిగా ఉండాలని, తర్వాత ఆయన జీవితంలో భార్య, 2 పిల్లలు, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసిండు, వర్గాల్లో ఉంటారు వాళ్ళు. తర్వాత అబ్బాయి బీటెక్ చేసి మంచి స్థాయిలో ఉన్నాడు. మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా కుటుంబంలో ఆత్మీయులాగా ఉండి ప్రేమగా రాముడు అని పిలుచుకుంటాను. ఎలాంటి ఏమంటారు కల్మషం లేని వ్యక్తిగా పేరు తెచ్చుకొని అందరి మన్ననలు పొందినటువంటి అని రామారావు గారు అని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.